ఏ నిమిషంలో దుల్కర్ సల్మాన్ కు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ అనే టైటిల్ పెట్టాడో కానీ మాటి మాటికి ఇదే టైటిల్ ను గుర్తు చేస్తున్నాడు దుల్కర్. సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ దుల్కర్ చాలా లక్కీ. లేకపోతే ఈ పాటికి రెండు భారీ డిజాస్టర్స్ లో కనిపించి దుల్కర్ బాగా డిస్టర్బ్ అయ్యేవాడు. ఈ సాంగ్ సినిమా రిలీజ్ అయినప్పటికంటే కూడా ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఇప్పుడే ఎందుకు వినిపిస్తోంది అంటే ఈ వీకెండ్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ భారీ చిత్రం తగ్ లైఫ్ లో దుల్కర్ నటించాల్సింది. ఇందులో శింబు చేసిన పాత్ర కోసం మొదట దుల్కర్ సల్మాన్ ను అడిగారు మేకర్స్. మొదట డేట్స్ ఇచ్చినట్లే ఇచ్చి లక్కీ భాస్కర్ కోసం ఆ డేట్స్ ను మళ్లించాడు దుల్కర్. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర తగ్ లైఫ్ పరిస్థితి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలై దారుణమైన డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తోంది తగ్ లైఫ్. అందుకే దుల్కర్ ను అందరూ నిజ జీవితంలోనూ లక్కీ భాస్కర్ అనే అంటున్నారు. తగ్ లైఫ్ కు ముందు కమల్ నటించిన భారతీయుడు 2లో సిద్ధార్థ్ రోల్ ముందుగా దుల్కర్ సల్మాన్ చేయాల్సింది. కానీ అప్పుడు సీతారామం సినిమా కోసం భారతీయుడు 2 వదులుకున్నాడు దుల్కర్. ఆ విధంగా తన కెరీర్లో మరో డిజాస్టర్ ను తప్పించుకోగలిగాడు. మొదట భారతీయుడు 2, ఇప్పుడు తగ్ లైఫ్. ఈ రెండింటినీ దుల్కర్ తప్పించుకున్న తీరు టోటల్ సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. దుల్కర్ ను లక్కీ దుల్కర్ ను చేసేసింది.